తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి అందుకు తగ్గట్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. ముందు జాగ్రత్త చర్యల్లో విఫలమైన అధికారులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏకాదశికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లిన భక్తుల్లో తొక్కిసలాటకు గురి అయ్యి 6 చనిపోయారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా స్పందించారు. అయితే అధికారులకు అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యానికి వహించడం కారణమైంది. అసలు అధికారులు ఇంత నిర్లక్ష్యం ఉండటం ఎందుకనేసి గట్టిగా ఖండించడం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని రాత్రి అధికారులు తెలిపినప్పటికీ కూడా ఈరోజు ఉదయం జిల్లా తిరుపతి ఎస్పీ నివేదికనిచ్చారు. అయితే పూర్తిగా డిఎస్పీ ఎవరైతే అక్కడ విధులు నిర్వహిస్తున్నారో ఆ డిఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని, ఆ డిఎస్పీ సరిగా స్పందించకపోవడం వల్ల ఈ తొక్కిసలాటకు కారణమైంది. ఒక్కసారిగా తలుపులు తీయటం, ఆ తలుపులు తీసిన తర్వాత ఒక్కసారిగా ఈ భక్తులందరూ కూడా కిక్కిరిసిపోయి ముందుకు దూసుకురావడంతో ఈ ఘటన చోటు చేసుకుందనేసి తెలుస్తుంది. అయితే ఈ పూర్తి వివరాలతో నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మాత్రం తీవ్రంగానే ఖండిస్తూనే ఉన్నారు అధికారులని. గతంలో ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది భక్తులు వచ్చిన రోజు కూడా ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. వేల మంది భక్తులకి ఇటువంటి ఘటన జరగటం చాలా దురదృష్టకరం. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది మాయని మచ్చగా మిగిలిపోయే పరిస్థితి. దీనికి కారణకులైన అధికారులు, అక్కడ ఉన్న ఎవరైతే పరిశీలకులు అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని ఇప్పటికే సూచించారు. అయితే ఈ ఘటనలో చూసుకుంటే ముఖ్యంగా డిఎస్పీ స్థాయి అధికారి అక్కడ విధుల్లో నిర్వహించడం, ఆ విధుల్లో నిర్వహించే క్రమంలో అక్కడ ఉన్న వ్యక్తులను కొంతమందికి అనారోగ్యం గురైతే వాళ్ళని బయటికి పంపించేందుకు ఆ సమయంలో ఆ గేట్లు తీసే క్రమంలో ఈ క్రౌడ్ అంతా ముందుకు దర్శనాలకు వెళ్ళటానికి గేట్లు తీశారనే ఆలోచనతో ముందుకు దూసుకొని వెళ్ళటం, దీంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగినాక కూడా వెంటనే పోలీసులు స్పందించకపోవటం, అదేవిధంగా జిల్లా ఎస్పీ వచ్చి సంఘటనా స్థలంలో కంట్రోల్ చేసే అంతవరకు కూడా సరి అయిన సిబ్బంది కూడా అక్కడ లేరనేసి స్పష్టంగా స్థానికులు అదేవిధంగా భక్తులు కూడా స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా 108 సంబంధించి అయితే 108 సర్వీసులు ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏవైతే 9 క్యూ సెంటర్లు ఉన్నాయో 9 క్యూ సెంటర్లో అదేవిధంగా ఈ భక్తుల రద్దీ పెరిగిపోవడంతో ముందస్తుగానే తిరుపతి డిఎంహెచ్ఓ పూర్తి స్థాయిలో అక్కడ అప్రమత్తం చేసేందుకు పూర్తి స్థాయిలో 5 అంబులెన్స్లను కేటాయించాలనేసి ముందస్తుగానే 108 సిబ్బందికి తెలియజేయడంతో వాళ్ళు ఎక్కడికక్కడ 108 వాహనాలుగా పెట్టారు. మరో 4 అదనపు వెహికల్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీటన్నిటి నేపథ్యంలో చూసుకుంటే ఒక అధికారి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదానికి కారణమని పూర్తి నివేదిక ఏదైతే రైట్ రాజేష్.